యు ఆర్ వెరీ చాలా మంచి హ్యూమన్ బీయింగ్, ప్యూర్ హార్టెడ్. కొన్నిసార్లు అవుట్ ఆఫ్ ఎంతూజియాజం కావచ్చు, మీ టాకింగ్ స్టైల్ కావచ్చు, లేదంటే అవతలని ఎంటర్టైన్ చేద్దాం అనేసి మొన్న ఫంక్షన్లో ఒకటి అన్నందుకు చాలా కాంట్రవర్సీ అయింది. మీరు అపాలజీ చెప్పారు, దట్ ఈస్ మీకు ఈగో లేదు, అపాలజీ చెప్పారు, దట్ ఈస్ ఫైన్. కాకపోతే బయట వాళ్ళు చూసినప్పుడు మీ గురించి తెలియనప్పుడు వాళ్ళకి కొంచెం తేడాగా అనిపించవచ్చు అది. అవును. కానీ మీరు మీతో పరిచయం ఉన్న వాళ్ళకి అది నార్మల్ అనిపిస్తుంది, బికాజ్ యూ డోంట్ మీన్ ఇట్. ఓ మనిషి అటువంటి ఇంటెన్షన్స్ లేదు, ప్యూర్గా అనేసి. అవును. సో ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు ఇక ఫ్యూచర్లో? అదేం లేదు సార్, అది అనుకోకుండా జరిగింది. ఇప్పుడు మీరే చెప్పారు, ఏది అనుకోకుండా జరిగినా తప్పే అయిపోయింది కాబట్టి అపాలజీ చెప్పాను. బట్ దానివల్ల మా ఫ్యామిలీ బాగా డిస్టర్బ్ అయింది. మెయిన్ మా మదరు చాలా డిస్టర్బ్ అయిపోయారు. నేను ఎంత పేరు తెచ్చుకున్నావు నువ్వు డైరెక్టర్గా, యాక్చువల్ నీ క్యారెక్టర్ అది కాదు, నీకు కాని క్యారెక్టర్కి నువ్వు మాట పడాల్సి వస్తుంది నాన్న. బికాజ్ ఆఫ్ నువ్వు ఆ ఓవర్ యాంగ్జైటీలో నువ్వు నీ నోటి నుండి వచ్చిన ఒక రాంగ్ వర్డ్. సో అది నీ క్యారెక్టర్ అనుకున్నా, నువ్వు పడు, మాట పడు, శిక్ష వేస్తే శిక్ష అనుభవించు, కానీ నీ క్యారెక్టర్ కాదు అది. దానికి నువ్వు మాట పడడం ఇదంతా చాలా బాగలేదు. ఈసారి మాత్రం ఎక్కడ ఏ విధంగా కూడా మాట్లాడేటప్పుడు ఒకటికి 2 సార్లు ఆలోచించి మాట్లాడే. నేను కామెడీ డైరెక్టర్ అమ్మా, ఆ జోష్లో వస్తే కానీ అది వర్కౌట్ అవ్వదంటే కావచ్చు నాన్న, అది హెల్దీగా వెళ్ళు, కానీ ఇలాంటి పదాలు వాడొద్దని మా మదర్ పాపం 10 days హెల్త్ అన్నీ పాడైపోయి కొంచెం ఇబ్బంది పడిపోయింది. నాకు భయం వేసింది, అసలు భయం వేసి వద్దురా నాయన ఎందుకు వచ్చింది, జాగ్రత్తగా ఈసారి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఇది నిజంగానే మన క్యారెక్టర్ అదైతే మాట్లాడినా మనం అది ఏ శిక్షను అనుభవించవచ్చు. మనమేమో చక్కగా ప్యూర్ హార్టెడ్గా ఉంటాం, చక్కగా అందరితో సరదాగా నవ్వుకుంటూ నవ్విస్తూ ఉంటాం. మనం ఎందుకు ఇవన్నీ అనిపించింది.